తెలంగాణలో డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు మొత్తం 2847 డెంగ్యూ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 101 మంది డెంగ్యూతో బాధపడ్డారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో ఎక్కువ కేసులు వెలుగు చూశాయి. ఖమ్మం జిల్లాలో 287 డెంగ్యూ కేసులు నమోదైతే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా 268 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 217, నల్గొండ జిల్లాలో 186, రంగారెడ్డి జిల్లాలో 156, నిజామాబాద్ జిల్లాలో 112 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. మరోవైపు వైరల్ ఫీవర్లు, సీజనల్ ఫీవర్లు, శ్వాస సంబంధిత వ్యాధులు, డయేరియాతోనూ ఆసుపత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య ఎక్కువైంది.